మాట్లాడమని చెప్తే కదా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఆయనతో మాట్లాడి మీకు ఆయన కావాలంటే మీకు క్షమాపణ కోరుకోవాలనుకుంటున్నారు కదా, అప్పుడు ఆయన దేవుడు చెప్తే క్షమాపణ చెప్పడానికి ముందుకు వస్తాను లేదు. చిన్నప్పుడు ఒక కథ విన్నానండి. ఎట్టి పెట్టొచ్చినా సరే లాస్ట్కి ఆవు గడ్డి తింటుంది, పాలు ఇస్తుంది, పేడేస్తుంది అని కవర్ చేస్తాడు. ఇప్పుడు ఆయన చెప్పేది కూడా అట్లాగే ఉంది. ఎటుపోయి ఎట్టొచ్చినా లాస్ట్కి అది మా 4 గోడల మధ్య చెప్పుకున్నాం. అసలు నీ 4 గోడల మధ్య నా మతం గురించి ఎందుక పనికిమాలిన మాటలు? నీ 4 గోడల మధ్య నీ మతం గురించి చెప్పు, మీ ఏ సైన్ చేసుకున్నాడో చెప్పు, లేకపోతే మీ బైబిల్లో ఉన్న పాత్రలు ఏం పీకాయో చెప్పుకోండి. నా గ్రంథం గురించి, నా ధర్మం గురించి, నా ఆచారాల గురించి బైబిల్ అర్థమైనట్టు చదివితే నీకు అర్థం, పైన పైన చదివితే నీకు ఎలా అర్థమవుతుంది? అర్థం కాలే, మళ్ళీ చెప్పు. ప్రసాద్ గారు మీ వాయిస్ కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంది, క్లమ్సీగా ఉంది, అర్థం కావడం లేదు. ఒక్కసారి మీరు మళ్ళీ రీకనెక్ట్ చేసుకోండి. హెడ్ ఫోన్స్ లాంటి దాన్ని ఉంటే తీసేయండి, డైరెక్ట్ గా మాట్లాడండి. ఎస్, మనకు కాలర్ ఉన్నారు మళ్ళీ నాగేందర్ గారు. ఎస్, నాగేందర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? కాళింరాజు గారు మాట్లాడిన పూల కోసం చెప్పేసి మేము చాలా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎంటైర్ బైబిల్లోని స్త్రీని గౌరవించిన వాళ్ళు ఎవరైనా ఏదైనా వాక్యం ఉందా? అలాంటి బైబిల్ చదివిన వాళ్ళు వీళ్ళు ఇలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతారు సార్? ఎగ్జాక్ట్లీ, సూపర్ నాగేంద్ర గారు. ఎంటైర్ ఒక స్త్రీని ఒక వ్యభిచారిలాగా ఒక దారుణంగా వర్ణించిన బైబిల్ని చదివిన వాళ్ళు, ఇంతకు మాత్రం తల్లిని కూడా గౌరవించలేని వాళ్ళు, బైబిల్లో కనీసం తల్లిని గౌరవించడం ఉందా? అలాంటి వాళ్ళు స్త్రీల కోసం గౌరవం ఏంటి, స్త్రీల కోసం మాట్లాడడం ఏంటండి వీళ్ళు చెత్తవేదవాళ్ళు? సింపుల్ అండి. పూలు పెట్టుకున్న 4 బజార్లా వీళ్ళ అమ్మ పెట్టుకోలేదా, వీళ్ళ నాన్న పెట్టుకోలేదు, వీళ్ళ నాన్నమ్మ పెట్టుకోలేదా, వీళ్ళ అమ్మమ్మ పెట్టుకోలేదా? హిందూ బజార్లతో సమానంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. హిందూ గ్రంథాల్లో ఒక మాట ఉందండి, మాతృవత్ పరధారేషు అని చెప్తారు. అంటే పరస్త్రీని తల్లిగా గౌరవించు అని చెప్పేసి. అలాంటి వ్యాఖ్య బైబిల్ మొత్తం మీద ఎక్కడైనా ఉందా అడగండి. లేదు, హిందూ ధర్మంలో కొంతమంది పతివ్రతల పేర్లు చెప్తారు, కొంతమందిగా చాలామంది ఉన్నా కొంతమంది పేర్లు లిస్ట్ చెప్పుకుంటాం. అలా ఈ కారణంగా వీళ్ళు పతివ్రతలు లేదా పతివ్రత అనే పదము బైబిల్లో ఎక్కడైనా ఉందేమో చూపించమనండి. వీళ్ళు పతివ్రత అనే పదం చూపించుకోలేరు, పతివ్రత లాంటి పాత్రలను చూపించుకోలేరు. కానీ ఊళ్ళో ఆడవాళ్ళందరినీ బజారోళ్ళు, అది ఏ మతమైనా ఏ కులమైనా బేసిక్ థింగ్ పుట్టుకతో రావాల్సింది. నేను అదే చెప్తానండి, ఒకరిని కించపరచడం నా పని కాదు, కానీ నన్ను కించపరిచిన వాడిని నన్ను నేను డిఫెండ్ చేసుకుంటూనే వాడి మీద క్వశ్చనింగ్ కూడా చేస్తాను నేను. ఈ రోజున చర్చిలో ఈ 4 గోడల మధ్య మా వాళ్ళకి చెప్పుకున్నా ఉన్నాడు కదా, ఏ హిందూ పూజారైనా గుళ్ళో పూజ చేసుకుంటూ పూజ మధ్యలో అమ్మా బైబిల్ అంతా భూత పుస్తకం అమ్మా, బైబిల్లో బొక్కలు ఉన్నాయమ్మా అనే పూజారని చెప్పడం మీరు విన్నారా? మరి చర్చిలో మాత్రం వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేయకుండా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అది అడగండి. మా గుళ్ళల్లో చేయని పని వాళ్ళ చర్చిల్లో జరుగుతుంది కదా. ఇప్పుడు ఆ మాత్రం దానికి చర్చిలు పెద్ద పెద్దవి కట్టుకుని పక్క మతాల మీద ఆడవటానికి ఎందుకు? అదే మనం చెప్తున్నాం. మరో కాల్ ఉన్నారు, మురళీకృష్ణ ఫ్రమ్ విజయనగరం. ఎస్, మురళీకృష్ణ గారు, సో ఏం చెప్తారు? మీ క్వశ్చన్ ఏంటి, లేకపోతే మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అండి. నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి చూస్తున్నానండి డిస్కషన్. అయితే మన హిందువుల మీద ఈ ప్రస్తుతానికి మన క్రిస్టియన్ పాస్టర్లు చాలా మంది మన దేవుళ్ళు చాలా మందిని దూషిస్తున్నారు. మనం తిరిగి మనమన్నామని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. సరే, అది పక్కన పెడితే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు షాలేం రాజు గారు అన్నారు అది హిందూ దేవుళ్ళని అంటే హిందూ స్త్రీలను కాదు అని మాట్లాడుతున్నారు. అంటే హిందూ స్త్రీలను డైరెక్ట్ గా మాట్లాడలేదు, హిందువులే అలాగా దాన్ని వక్రీకరిస్తున్నారు అంటారండి. ఒక మాట చెప్పానండి సార్, వాళ్ళని ఆ పాస్టర్ గారి భార్యని ఇంకొక పెట్టి ఇక్కడ ఎవరిని మనం మెన్షన్ చేయదు దయచేసి. రిక్వెస్ట్ అభిప్రాయం తెలుసుకుంటాను, కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొక మహిళ హట్టవడం, మళ్ళీ ఇంకొక మహిళ మనోభావాలు దెబ్బతీయడం, అది ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా కూడా దీన్ని డిటిపర్ సహించను. మీరు అది ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింపుల్ అండి. షాలేం రాజు ఇండైరెక్ట్ గా మాట్లాడాడు కాబట్టే 200 కంప్లైంట్లు పడ్డాయి. అదే డైరెక్ట్ గా ఇప్పుడు హిందూ మహిళలు పూలు పెట్టుకుంటారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనుంటుంటే నేనే ఒక 1000 మందితో వెళ్ళి షాలేం రాజు చర్చ మొత్తాన్ని నేలమట్టం చేసి వచ్చేటువంటి డెఫినెట్ గా ఎవరు ఉపేక్షించారు కూడా. సో మరో కాల్ ఉన్నారు, అశోక్ ఫ్రమ్ గుంటూరు. అశోక్ గారు, హలో. రైట్, చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? ఏమి లేదు, ఆయన షాలేం రాజు గారు హిందూ మతం లేదు. ఆయన ఏమన్నాడంటే మల్లె పువ్వులు పెట్టుకొని అంటే పిచ్చి పిచ్చిగా బజార్ల అమ్మటి తిరుగుతూ ఉంటారు. అరే పిచ్చి పిచ్చి వేషాల బజార్ల అమ్మటి తిరిగే వాళ్ళంటే వాళ్ళు ప్రాస్టిట్యూట్సే. ఆ ప్రాస్టిట్యూట్స్ ని మరి మనం ఎలా సమర్థిస్తాం, మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? మీ పాయింట్ నాకు అర్థం కాలేదు, మళ్ళీ రిపీట్ చేయగలుగుతారా? హలో, మళ్ళీ రిపీట్ చేయగలుగుతారా? మీ పాయింట్ నాకు అర్థం కాలేదు.
రిపీట్ చేస్తాను. నేను అనేది ఇప్పుడు శైలం రాజు గారు ఏమన్నాడంటే, ఇప్పుడు మళ్ళీ పూలు పెట్టుకొని రోడ్ల బట్టి బజార్ల బట్టి తిరుగుతా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా ఉంటారు కదా, అలాంటి వేషాలు వేసేవాళ్ళు మా మందిరంలో లేదన్నారు. దానికి హిందూ మతానికి దానికి సంబంధం ఏంటి? అసలు మల్లె పూలకి హిందూ మతానికి సంబంధం ఏముంది? అన్ని మతాలలో మల్లె పూలు పెట్టుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ అదే ఏం చెప్తున్నది, ఇక్కడ ఒక మతానికి సంబంధించింది కాదు, మహిళలు ఎవరైనా మల్లెపూలు పెట్టుకునే వారందరూ కూడా డెఫినెట్ గా ఈ వ్యాఖ్యల ద్వారా ఇబ్బంది పడుతున్నారనేటువంటి ఒక భావనలో ఉన్నారు. ఒక మతమో, ఒక క్రిస్టియానిటీయో, లేకపోతే ఇంకో మతమో, హిందూయిజమో, ఇంకెవరు ఇబ్బంది పడుతున్నారని కాదు, మహిళల్ని ఓవరాల్ జనరల్ గా అన్నారు కాబట్టి ఇష్యూ రేజ్ అయింది. ఇప్పుడు ఆయన పిచ్చి పిచ్చి బజార్ తిరిగి వాళ్ళు తిరిగిపోతారు. ఆ తిరుగుబోతుల గురించి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? సమర్థిస్తున్నాడు హిందూ మతానికి ఎందుకు అంటగడుతున్నారు అడుగుతున్నారా మీరు? ఆ ఫోన్ డ్రాప్ అయిపోయింది. నేను ఎందుకు సమర్థిస్తున్నా వరకు అర్థమైంది, అర్థం కావడం లేదు. బహుశా ఆయన హిందూ మతానికి ఎందుకు అంటగడుతున్నారని క్వశ్చన్ అడుగుంటుంటారు. సో నిజంగా అట్లాంటి వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ చేస్తే దేని సమాధానం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హిందూ మతానికి అంటగట్లేదండి, కాదు. ప్రతి మహిళ పువ్వులు పెట్టుకోవటం భారతీయ సంప్రదాయంలో ఉంది. భారతదేశంలో పువ్వులు పెట్టుకునే ప్రతి ఆడవాళ్ళని వీడు అవమానించినట్టే. కానీ ఇక్కడ నేను హిందూ జనశక్తిగా ఉన్నాను కాబట్టి, నేను హిందూ ఆచారం కాబట్టి, అంటే భారతీయతకి హిందుత్వానికి డిఫరెన్స్ లేదండి. భారతీయత అంటే హిందుత్వానికి పర్యాయ పదమే తప్ప ఇంకోటి కానే కాదు. ఈ దేశంలో ఉంటున్న ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఆచారాలని గౌరవించాల్సిందే. ఎవడైతే అవమానిస్తాడో వాడిని ఖచ్చితంగా బెండు తీస్తాం. ఇప్పుడు ఫోన్ చేసిన అతను కూడా చెప్తా ఉన్నాడు కదా, అతను అందరినీ అనలేదు కదా, హిందువులను పర్టికులర్గా అనలేదు కదా అని చెప్పేసి. అలా అన్నప్పుడు హిందువులు కాదు, మన మతంలో ఉంటూ ఎవరైతే పూలు పెట్టుకుంటారో వాళ్ళు బజార్ వాళ్ళు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. అప్పుడు మేము రెక్టిఫై చేసుకుంటాం. చెప్పమనండి ఆ మాట. దమ్ముంటే శాలెం రాజుని చెప్పమనండి, లేకపోతే జాన్ వెస్లీ గారిని చెప్పమనండి, లేకపోతే ప్రసాద్ని చెప్పమనండి. ఇదే మాట. అది మా చర్చకు వచ్చి ఆడవాళ్ళు ఎవరైనా పూలు పెట్టుకుంటే వాళ్ళు బజార్ వాళ్ళు అని చెప్పమనండి, తెలుసుకుందాం. సో జనరల్గా అన్నారు కాబట్టి ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఓవరాల్గా థ్యాంక్ యూ. చెప్పడం కూడా శాలెం రాజు ఎట్లా చెప్తా ఉన్నాడంటే, ఇది ఎవరో వేరే పాస్టర్ మాట్లాడిన మాట అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. పలానా పాస్టర్ గారు నాకు ఇట్లా చెప్పారు. ఆ పలానా పాస్టర్ ఎవడో చెప్పమనండి, పోనీ ఈయన ఆ ఉద్దేశం లేకపోతే. ఇప్పుడు నేను కూడా ఒక మాట అంటానండి, వచ్చేసి నాకు శాలెం రాజు వాళ్ళ అమ్మ 10 మందితో తిరిగి కనిందంట అని ఎవడో చెప్పాడంట. ఆ ఎవడో అనేది నేను చెప్పాలి. చెప్పలేదనుకోండి, ఇప్పుడు ఆ వ్యాఖ్య నాది కింద వస్తుంది. అందుకే మాట్లాడినంటున్నా. పర్సనల్ గా వద్దు, ఓవరాల్ గా మనం బ్రాడ్ వేలో కూడా లేకుండా జస్ట్ కాన్ఫిడెంట్ గా ఈ వ్యాఖ్యల వరకు మనకు చూద్దాం. బైరాగి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు, కాలర్ సిద్ధంగా ఉన్నారు. బైరాగి గారు వినిపిస్తున్నా? మీ వర్షన్ ఏంటి? అంటే శాలెం రాజు మాట్లాడిన మాటలు మీరు ఎలా చూస్తున్నారు? రైట్, వినిపిస్తాను, చెప్పండి, మాట్లాడండి. అంటే రాజు గారు ఏమన్నారంటే, కొంతమంది స్త్రీలు మల్లెపూలు పెట్టుకొని బజార్లో పిచ్చి పిచ్చిగా తిరుగుతా వేషాలు వేస్తా ఉంటారు కదా, అట్లా వేషాలు వేసేవాళ్ళు మా మందిరంలో ఎవరు లేరన్నారు. అంటే శాలెం రాజు గారు ఎవడైతే ఎదవ ఉన్నాడో. రైట్, సారీ, ఐ వన్స్ అగైన్ రిక్వెస్ట్ మిమ్మల్ని అందరినీ కూడా, కాలర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ వర్షన్ చెప్పండి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వద్దు, మనం పర్సనల్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్పార్లమెంటరీ అంటే ఇంతకన్నా ఎక్కువ పార్లమెంట్ లో మాట్లాడుతున్న వాళ్ళ విజ్ఞత సూటి ప్రశ్న సార్. శాలెం రాజు గారికి వాళ్ళతో ఏకీభవిస్తున్న వాళ్ళకి నా సూటి ప్రశ్న, అతను ఏదైతే పదం వాడిండో పూలు పెట్టుకున్న వాళ్ళు అంతా ఇదే అని, మరి వాడిని కన్న తల్లి, వాళ్ళ తల్లిని కన్న వాళ్ళ వీళ్ళంతా, వీరు 4 ఫాదర్స్ వీళ్ళంతా ఉండరు కదా, వీళ్ళంతా మరి ఆకోవకే చెందిన వాళ్ళ, దీన్ని ఒప్పుకోమని అంటారు. మరి ఇప్పుడు ఎవరైతే కాల్ చేస్తున్నారో, లైన్ లో ఉన్నారో, ఈ క్రైస్తవ సమాజం తరపున వకాలత్ పుచ్చుకున్నారు కదా, వాళ్ళంతా ఒప్పుకోమని, మరి వాళ్ళ భార్యలు వాళ్ళ